నువ్వు ఇవన్నీ ఆపేస్తే మంచిదేమో ఆనంది. అది ఎట్లా కుదురుతుంది ఆదిత్య బాబు? రాసీను, అమ్మాడి మిమ్మల్ని మీ కాళ్ళ మీద లేచి నిలబడేలా చేస్తాను అని సవాల్ చేసింది కదా. సవాల్ చేస్తే ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే మీరు జరంతా సపోర్ట్ చేయాలి, లేచి నిలబడాలి. లేదు సీను, నేను నడవలేకపోతున్నాను, పడిపోతున్నాను, నా వల్ల కావట్లేదు సీను. కానీ ఆనంది నా మాట వినడం లేదు, నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. అట్లంటే ఎట్లయితుంది బాబు? అమ్మాడికి ఇదంతా చేస్తుంది మీకోసమే కదా. నా కోసమే అంటే నా ఇబ్బంది కూడా ఆలోచించాలి కదా. గా మందు పని చేస్తుంది బాబు. పనిచేస్తుంది సీను, కానీ నన్ను నిలబెట్టి నడిపించలేదు, నాకు తెలుస్తుంది. అట్లా కాదు ఆదిత్య గారు, మరో పాలి ట్రై చేయండి. ఆనంది, నా కోసం ఇంకో పాలి ట్రై చేయండి ప్లీజ్ ఆదిత్య గారు. సీను పట్టుకో. మీరు నడవగలరు, లేవర్రి. అయ్యో అయ్యో ఆదిత్య గారు, నేను నడవలేను. ఆదిత్య బాబు ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను నడవలేను. ఆదిత్య గారు, ఆదిత్య గారు. బాబు నువ్వు చెప్పింది నిజమే అమ్మాడి. ఆదిత్య బాబుకి లేచి నిలబడడానికి ధైర్యం సరిపోతలేదు. ధైర్యం సరిపోదు సీను, మనమే తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తావు అమ్మాడి? గా మనిషికి నమ్మకమే పోయింది కదా. ఆ నమ్మకం మనమే కల్పించాలి. ఎట్లా అమ్మాడి? రాత్రి నువ్వు చెప్పినావు కదా, భయాన్ని భయంతోనే పోగొట్టాలని. గట్లనే పోగొడతా. చావు అంచుల దాకా పోతే గాని గెలుపు మన కాళ్లతానికి రాదు. పోతా సీను, గెలుపుని నా కాళ్లతానికి తెచ్చుకోనీకి ఏదైనా చేస్తా. నా భర్తని లేచి నిలబెట్టుకోనీకి ఏదైనా చేస్తా. ఏం చేస్తావా మరి? నేనొకటి చెప్తా వినుకో సీను. నా తానా ఒక ప్లాన్ ఉంది. ఓదా మరి, దీనికి నేను ఒప్పుకోను. సీను, నా భర్త తన కాళ్ల మీద లేచి నిలబడాలనంటే నేనిది చెయ్యాలి. ప్లీజ్ నాకీ హెల్ప్ చెయ్యి. నీకేదన్నా అయితే? అవ్వదు సీను. అయితే మాట కోసం చచ్చినా సంతోషమే కాని మాట నిలబెట్టుకోలేని మనిషిగా నేను బతకలేను సీను. లే అమ్మాడి, నీకేదన్నా అయితేనే నేను తట్టుకోలేను. కసుంటిది ప్రమాదం నీ అంతటా నువ్వే చేసుకుంటానంటే నేనెట్లా ఒప్పుకుంటాను? అయితే మీ అమ్మాడిని అందరూ తిట్టినా పర్వాలేదా? అందరిలో తలదించుకున్నా పర్వాలేదా? గది కాదమ్మాడి. గీయన్ని కాదు సీను, నా భర్త నడవాలి. నేను పెళ్లి చేసుకుంది ఆయన్ని బాగు చేసి మంచి మనిషిని చెయ్యనికి. అందుకు నాకేమైనా పర్లే, నేను ఎట్లా పోయినా పర్లే. నీకేదన్నా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అట్లా అన్నగాని నాకేం కాదు సీను. ఆతిథ్య గారు లేచి నడవాలనంటే ఉన్న భయాన్ని మించి ఇంకేదో భయం కావాలి. ప్లీజ్ సీను, నువ్వు నా దోస్తువిరా. నువ్వు తప్ప నాకెవరు సాయం చేస్తారు చెప్పు? అమ్మాడి, ఇది చాలా రిస్క్. ఇంకొక పాలి సోంచాయించు. మన కలలు నెరవేర్చుకోవాలనంటే రిస్క్ తీసుకోవాలి సీను. ప్లీజ్ నా కోసం చెయ్యి. నిన్నెప్పుడు ఇంతలా బతిమాలలేదు. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ప్లీజ్ సీను, నా మాట వినకపోతే నా మీద ఒట్టే. వద్దా మరి, నువ్వు చెప్పింది ఏంటా? థ్యాంక్స్ సీను. అన్నీ నేను చెప్పినట్టే చెయ్యి, నువ్వు మాత్రం ఆపడొద్దు. నువ్వు జాగ్రత్త. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆనందితో ఈ ప్రయత్నాలన్నీ ఇక్కడితో ఆపేయమని చెప్తాను. ఓం నమః శివాయ. ఆనంది, ఓం నమః శివాయ. ఆనంది, ఆనంది లే, నీ చీర. ఓం నమః శివాయ. ఆనంది, ఆనంది నిన్నే. ఓం నమః శివాయ. గడ చీరకి నిప్పంటుకుంది. ఆదిత్య బాబు నువ్వు జల్దీరా. ఆనంది లే. సీను, ఆనంది నిన్నే పిలిచేది. నీ చీరకి నిప్పంటుకుంది. లే ఆనంది. ఏ ఆనంది, ఆనంది. ఓం నమః శివాయ. ఆనంది, ఆనంది లే. ఓం నమః శివాయ. ఆదిత్య బాబు కింద పడిపోయాడు. ఏం జరిగిన అమ్మాడి అయితే దగ్గరికి రావద్దంది. 3 గంటల స్వామి, నువ్వే కాపాడాలి స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆనంది, శివాయ. ఆనంది, ఆనంది లే. ఆనంది, పిలుస్తుంటే వినపడదా? చీరకి నిప్పంటుకుంది. నేను రావడం లేట్ అయి ఉంటే నీ ఒంటికి అంటుకునేది. అది అంటుకోదు ఆదిత్య గారు. ఎందుకంటే
నన్ను కాపాడనీకి నా భర్త వస్తాడు. నాకు ప్రమాదం జరిగిందన్న కంగారులో మీరు ఒక విషయం గమనించలేదు. మీరు లేచి మీ కాళ్ల మీద నిలబడ్డారు. మీరు మీ కాళ్ల మీద లేచి నిలబడి నన్ను కాపాడారు. మీకు భయం పోయింది. మీరు లేచి నిలబడ్డారు. మీ కాళ్ళు వచ్చాయి ఆదిత్య గారు. మీ కాళ్ల మీద లేచి మీరు నిలబడ్డారు. ఆనంది, ఇది నిజమా? నిజంగానే నేను నా కాళ్ళ మీద నిలబడ్డా? ఇది కల కాదు కదా? లేదా ఆదిత్య బాబు, ఇది నిజం. అమ్మడి ప్రాణాలకి తెగించి మరి మీకు నడకొచ్చేలా చేసింది. అవు ఆదిత్య బాబు, నిప్పు అంటుకుంది నిజమే కానీ గా నిప్పు అనుకోకుండా అంటుకోలే. కావాలని అమ్మాడి మీకోసం గా నిప్పు అంటించుకుంది. మీకు భయం పోగొట్టి మీకు నడక రప్పించి నీకే అమ్మాడికి సాహసం చేసింది. నడవలేను అనుకున్న నా చేత నడిపించావు. నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఇది నా బాధ్యత ఆదిత్య గారు. ముంగటగి ముచ్చట అందరికీ చెప్పాలి. సీను, నువ్వు ఇంటికి పోయి అమ్మ నాయనకి చెప్పి గుడికి తీసుకురా. శివయ్యకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు పో. కట్లా మాడి రండి ఆదిత్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు, చైతన్య, జీవన, అందరు రండి. నాన్న ఆదిత్య, అదే ఒకప్పుడు ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మీకొక మాట ఇచ్చినా యాదుందా? ఈ పెళ్లి చేసుకునేది ఈ ఇంటి కోడలు కానికి మాత్రమే కాదు, ఆదిత్య గారి బాధ్యత తీసుకోనికి కూడా అని చెప్పిన. నేను ఇష్టంగా చూసుకుంటా, తోడుగా ఉంటా. ఆదిత్య గారిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆదిత్య గారిని నిలబెట్టే బాధ్యత, నడిపించే బాధ్యత నాది అని చెప్పిన. అంతేకాదత్తయ్య గారు, మా జ్యోతమ్మ తప్పు చేసిందని మీరంటే గా తప్పుని సరిదిద్దుకోనికే వచ్చినా అని నేను చెప్పిన. ఆదిత్య గారిని నడిపిస్తానని కూడా మీకు మాటిచ్చిన. చావనైనా చేస్తాను కాని ఈ జ్యోతమ్మ బిడ్డ ఇచ్చిన మాట తప్పదత్తయ్య గారు. జ్యోతమ్మ నాకు తల్లి లాంటిది. నేటితో నా తల్లి తప్పు చేసిందన్న నింద పోయినట్టే. ఇచ్చిన మాట నిలబెట్టిన అత్తయ్య గారు. మీరెట్లయితే మీ అబ్బాయిని చూడాలనుకున్నారో గట్లనే మీ ముంగట నిలబెట్టినా. మీకు చెప్పిన విధంగానే మీ బిడ్డని మీకు అప్పగిస్తున్నా. చక్రాల కుర్చీలో ఉన్న ఆదిత్య గారిని చూసి బాధపడాల్సిన అవసరం లేదత్తయ్య గారు. ఇంకెవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు. అది ఆదిత్యకి కాళ్ళు రావడం ఏంటి? ఇది కళా నిజమా? అన్నయ్య, ఐమ్ రియల్లీ సో హ్యాపీ. నిన్ను ఎలా చూడాలనుకున్నానో అలా చూస్తున్నాను. ముందుగా నేను అభినందించాల్సింది ఆనందిని. ఆనంది రా. థ్యాంక్స్ ఆనంది. నమ్మకాన్ని అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు నీ ప్రయత్నాలకి అడ్డుపడ్డాను. చివరికి నువ్వు నీ భర్త కోసం నా కాళ్ల మీద పడి నన్ను ఒప్పించావు. ఇప్పుడు కూడా నీ మాట మీద నాకు నమ్మకం లేదు. కానీ నువ్వు నమ్మకంతో పట్టు వదలకుండా ప్రయత్నించి ఈరోజు నీ మాటని నిజం చేసి నువ్వు లేచి నిలబడ్డావు అన్నయ్య. నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. థ్యాంక్స్ వదిన, మళ్ళీ మా అన్నయ్యని నాకు తిరిగి ఇచ్చినందుకు. అన్నయ్య, మా జీవితాల్లో నుంచి నీకోసం బాధపడే రోజులు అన్నీ పోయాయి. మనం ఇదివరకు వెళ్ళినట్టు జాగింగ్కి వెళ్ళొచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. మన మధ్యలో నుంచి దూరమైనా ప్రతి ఆనందాన్ని తిరిగి పొందొచ్చు. అవునరా, ఇంత ఆనందాన్నిచ్చిన ఆనందికి ఎలా థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది? నేను లేచి నడిచానన్న ఆనందంలో మీరంతా ఒక విషయం గమనించలేదు. ఏంట్రా అది? ఆనంది పైట కొంగు కాలిపోయింది. అరే, బయట కొంగు ఎలా కాలిపోయింది? ఆనంది ఏమైంది? అబ్బ, ఏమైందమ్మా? ఏం కాలేదత్తయ్య గారు, కొద్దిగా నిప్పంటుకుంది. ఆనంది కాదు. అదెందుకు కాలిందో నేను చెప్తాను. మీరంతా ఆయుర్వేద వైద్యం వల్లే నా కాళ్ళొచ్చాయనుకుంటున్నారు కదా. కేవలం ఆయుర్వేద వైద్యం వల్లే నా కాళ్ళు రాలేదు. వైద్యం కంటే బలమైన ఆనంది సంకల్పం వల్లే నా కాళ్ళొచ్చాయి. నన్ను లేచి నడిపించడానికి ఆనంది రాత్రి పగలు నిద్రపోకుండా ప్రయత్నిస్తూనే ఉంది, సేవలు చేస్తూనే ఉంది. ఒక స్థాయి తర్వాత నేను లేచి నడవలేనని నాకు అర్థమైపోయింది. నా మీద నాకే నమ్మకం పోయింది. అరే చిలకమ్మ, పెద్దనా అక్కేది? అరే వచ్చిరు బిడ్డ, ప్రదర్శనలు చేస్తారు, ఇప్పుడే పోయిర్రు. అవునా? అరే అరే సీను,
Hi students, intermediate second year examination की most important supplementary examination की maths to be paper supplementary purpose को paper नहीं पेतना चालू पकड़ नहीं बन जाती है పేపర్ క్లియర్ అబ్జెక్ట్ చేస్తే ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ పర్పస్ కి ఉపయోగపడుతుంది సప్లిమెంటరీ పర్పస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్రాక్టీస్ చేసుకుని ఈజీగా క్వశ్చన్ పేపర్ కవర్ చేసుకోండి మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ లో వచ్చేసరికి సప్లిమెంటరీ పర్పస్ కి ఫస్ట్ టర్మ్ వచ్చి 10 into 20 మార్క్స్ నేర్పి 2 మార్క్స్ క్వశ్చన్ పేపర్ జరుగుతుంది పేపర్ ఒకసారి క్లియర్ అబ్జెక్ట్ చేస్తే ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ దాని గురించి ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ జరుగుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తాను వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోవడానికి ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోవడానికి క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను వెరీ ఇంపార్టెంట్ దాని గురించి కవర్ చేసే విధంగా ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి ఎగ్జామ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను వెరీ ఇంపార్టెంట్ క్లియర్ గా అబ్జెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ యూ 5 into 4 is equal to 20 మార్క్స్ నేర్పే అవుతుంది యాజ్ ఎ 4 మార్క్ క్వశ్చన్స్ క్లియర్ గా అబ్జెక్ట్ చేస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేసుకుని 4 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తాను వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకుని క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకోండి క్లియర్ గా చెక్ చేసుకోండి ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తుంది క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి సప్లిమెంటరీ పర్పస్ మెయిన్ ఇంపార్టెంట్ వ్యూ 5 into 7 is equal to 35 మార్క్స్ ని ఇప్పుడు సమ్మ కోసం పడుతుంది సమ్మ కోసం క్లియర్ గా చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సమ్మ కోసం క్లియర్ గా చెక్ చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోండి క్లియర్ గా చెక్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకో క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి ఈ వచ్చిందమ్మా థ్యాంక్ యూ